హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఇక నెక్స్ట్ 5 years వరకు సినిమాలు లేవు, అప్డేట్స్ లేవు అనే మాటే ఉండదు మీకు. చరణ్ ఫ్యాన్స్ కి కూడా గుడ్ న్యూస్, అది కూడా చెప్తా. ఆల్సో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి కూడా గుడ్ న్యూసే. షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారంట ఆయన. సో ఈ వారం సినిమా కబుర్లు కొన్నే ఉన్నా ఇలా కొన్ని మంచి మంచి గుడ్ న్యూస్లతో అవగొట్టేద్దాం అనమాట. సో మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకుంటే వీడియో మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే కమిటీ కుర్రోళ్ళు సినిమా అయితే నాకు నచ్చిందండి. ప్రోమోస్ చూసి నాస్టాలజిక్ మూమెంట్సే అనుకుంటాం కానీ మంచి ఎమోషన్స్ ఉన్నాయి మూవీలో. కథ సింపుల్దే అయినా క్యారెక్టర్స్ ని బాగా రాసుకున్నారు. అండ్ పోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, లీనం అయిపోతాం మూవీలో. మొత్తంగా ఈ సినిమా చూసాక మీ ఊరు, మీ స్నేహితులు అందరూ గుర్తొస్తారు. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తేనే ఒక సినిమా చూసిన ఫీల్ వచ్చింది. స్టోరీ మొత్తం ఇక్కడే చెప్పేశారేమో అనిపించింది. చూడాలి మరి పూరి గారు థియేటర్లో ఎలా ఎంటర్టైన్ చేస్తారో. మూవీ అయితే August 15th రిలీజ్ అవుతుంది. రవితేజ గారి మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ అయింది. రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ ఫీల్స్ ఇచ్చింది. మూవీ August 15th రిలీజ్ అవుతుంది. ఆ ట్రైలర్ రిలీజ్ అయింది, బాగుంది. సినిమా గట్టిగానే ఉండేలా ఉంది. సో నెక్స్ట్ వీకెండ్ ఈ సినిమా మీద ఓ కన్నేసి ఉంచండి. ఈ మూవీ కూడా August 15th వీరాంజనేయులు విహారయాత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. అస్థికలు కలపడానికి గోవా వెళ్తున్న ఒక ఫ్యామిలీ థీమే క్రేజీ ఉంది కదా. ట్రైలర్ చూస్తుంటే సినిమా కూడా అంతే క్రేజీగా ఉండేలా ఉంది. 14th August ఈటీవీ విన్ రిలీజ్ అవుతుంది. మార్టిన్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ విజువల్స్ అండ్ యాక్షన్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. స్టోరీ, హీరో క్యారెక్టర్ పెద్దగా రివీల్ చేయలేదు, చేసుంటే ఇంకా బాగుండేది. ఇక ఈ వీక్ లిరికల్స్ ఒకసారి చూసేస్తే దేవరా నుండి చుట్టమల్లె సాంగ్ రిలీజ్ అయింది. వింటూ వింటూ ఎక్కేసింది ఈ సాంగ్. మొన్నటి నుండి ఈ సాంగే హమ్ చేస్తున్నా. నివేతా థామస్ 35 మూవీ నుండి సయ్యారే సయ్యా సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ ఎంత క్యూట్ ఉందో లిరికల్ వీడియోలో చూపించిన బిహైండ్ ద సీన్స్ కూడా అంతే క్యూట్ ఉన్నాయి. విశ్వక్ మెకానిక్ రాకీ నుండి గుల్లేడు గుల్లేడు సాంగ్ రిలీజ్ అయింది. మీనాక్షి చౌదరి హుక్ స్టెప్ ఒకటి ఉంది, చూస్తుంటే గట్టిగానే ట్రెండ్ అయ్యేలా ఉంది. ఒకసారి చూసేయండి. డబుల్ ఇస్మార్ట్ నుండి బిగ్ బుల్ సాంగ్ రిలీజ్ అయింది. మణి శర్మ గారు బీట్ మాత్రం అద్దరు కొట్టేశారు. ఆల్సో అహో విక్రమార్క నుండి అర్చన సాంగ్ అండ్ ధూమ్ ధామ్ నుండి కుందనాల బొమ్మ సాంగ్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ మూవీ అఫీషియల్ గా లాంచ్ అయిపోయింది. లాంచ్ కి స్టార్స్ రాలేదు కానీ మూవీ టీమ్ విత్ ఫ్యామిలీ వచ్చారు. అభయ్ అండ్ భార్గవ్ క్యూట్ ఉన్నారు. అండ్ మూవీ 2026 Jan 9th రిలీజ్ అవుతుంది అని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో 1969 గోల్డెన్ ట్రయాంగిల్, చైనా ఇలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. చూడాలి నీల్ మావ ఈసారి బొగ్గుకని దేశంలో ఏ మూల వెతుకుతున్నాడో. దీన్ని బట్టి ఈ నెక్స్ట్ 3 years వరుసగా ఎన్టీఆర్ మూవీస్ ఉంటాయన్నమాట. సెప్టెంబర్ లో దేవరా, నెక్స్ట్ ఇయర్ వార్ 2, 2026 లో ప్రశాంత్ నీల్ సినిమా. ఇవన్నీ అయ్యాక మధ్యలో దేవరా పార్ట్ 2 కూడా ఉంది. అండ్ నీల్ మా కూడా ఒక్క పార్ట్ తో ఆగే టైప్ కాదు. సో మొత్తానికి మెల్లిగా టైగర్ కూడా స్పీడ్ పెంచేసాడండి. సో 5 years వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అప్డేట్స్ కి ధోకా లేదనమాట. టైగర్ ఫ్యాన్స్ హ్యాపీనా? హరీష్ శంకర్ గారు తెరీ మూవీ అడాప్టేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చెప్తూ కళ్యాణ్ గారు 14 to 16 days వర్క్ చేశారని చెప్పారు. గుడ్ న్యూస్ ఏంటి అంటే మళ్ళీ సెప్టెంబర్ నుండి కళ్యాణ్ గారు షూట్కి వస్తా అని చెప్పారంట. అండ్ ఉస్తాద్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మళ్ళీ చూసే సినిమా అవుద్ది అని ఆయన చెప్పారు. కళ్యాణ్ గారు ఉస్తాద్ తో పాటు ఆ ఓజీ కూడా కంప్లీట్ చేసేయండి, ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ ఇక్కడ. అండ్ హరిహర వీరమల్లు వర్క్స్ కూడా బాగానే జరుగుతున్నట్టున్నాయి. రీసెంట్ గా మూవీ టీమ్ అనుపమ్ ఖేర్ గారిని ఆన్ బోర్డ్ చేసుకుంది. ఈ మూవీ పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ థీమ్ తో వస్తుంది. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా గుంటూరు కారం పోస్టర్ రిలీజ్ చేశారు. ఏంటి సార్ బాబు ఇంత యాక్షన్ మోడ్ లో ఉన్నాడు, ఇలాంటి సినిమా తీసి మీరేదో మాకు దమ్ మసాలా బిర్యానీ పెడతారనుకుంటే మీరేమో ఎరా కోడిగుడి ఫుల్ సెట్నా ఇచ్చారు. ఫైనల్లీ గేమ్ చేంజర్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయాయి. సినిమా బతికే ఉంది. అండ్ డిసెంబర్లో క్రిస్మస్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్ళొచ్చు అంటున్నారు. టైం ఉంది కాబట్టి మన చరణ్ లుక్స్ అండ్ ఫిజిక్ పై వర్క్ చేస్తున్నారు. పుష్ప 2 నుండి షెకావత్ పోస్టర్ రిలీజ్ అయింది. చూసారుగా మన షెకావత్ సార్ గట్టి రివెంజ్ ప్లాన్ చేసినట్టున్నారు పుష్ప మీద. కంగారు పడకండి, పోస్టర్ మీద రిలీజ్ డేట్ December 6th అనే ఉంది. సో చిల్ ఉండండి. బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్న, ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేస్తున్న ఆ మూవీ ప్రీ రిలీజ్ కి ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ రావచ్చు అంటున్నారు. వస్తే పుష్పాని దేవరాని ఒకే స్టేజ్ మీద చూసేయచ్చు. అండ్ ఆ మూవీకి యుఎస్ సర్టిఫికేట్ వచ్చింది. మూవీ August 15th రిలీజ్ అవుతుంది. ఎస్జే సూర్య గారు సింపుల్ గా సరిపోల శనివారం స్టోరీ లీక్ చేశారు. మూవీలో నానికి చిన్నప్పటి నుండి చాలా కోపం ఉంటుందంట. ఆ కోపాన్ని కంట్రోల్లో ఉంచడం కోసం వాళ్ళమ్మ వారం మొత్తం కోపాన్ని దాచుకొని ఆ కోపాన్ని అంతటిని శనివారం మాత్రమే బయటికి చూపించు అని చెప్తారు. ఇక మన నాని ఏమో సంకెళ్ళు తెగైన శనివారం అంటూ యాక్షన్ మోడ్ లోకి వచ్చేస్తాడనమాట. ఇది కాన్సెప్ట్.
డబుల్ స్మార్ట్ లో రిలీజ్ కానీ ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయంట. శివుడి మీద ఒకటి అండ్ అమ్మ మీద ఒక సాంగ్. పూరి గారి అమ్మ సాంగ్స్ నీవే నీవే అండ్ సువ్వి సువ్వాలమ్మ సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. రామ్ హీరోగా మిషెట్టి డైరెక్టర్ మహేష్ బాబు డైరెక్షన్ లో చేస్తున్న మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందంట. దానికోసం సీనియర్ హీరోస్ ని ట్రై చేస్తున్నారు. మరి ఆ రోల్ ఏ సీనియర్ హీరో చేస్తారో చూడాలి. శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. షాక్ లో ఉన్నాం, ఏం చెప్పాలో తెలియట్లేదు. కంగ్రాచులేషన్స్ తప్ప. విశ్వక్ సేన్ మంచి ఊప్ మీద ఉన్నాడు. ఈ ఇయర్ ఆల్రెడీ గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేసిన విశ్వక్ అక్టోబర్ లో మెకానిక్ రాకీ రిలీజ్ చేస్తున్నారు. లైలా ఒకటి, నెక్స్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ సినిమా ఒకటి, ఆ తర్వాత మన ఈ అనుదీప్ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. గోదావరి కుమారి దేవన్ చెట్టు నేల కొరిగింది. గోదావరి దగ్గర షూట్ అంటే ఈ చెట్టు షాట్ లేకుండా ఉండదు, అంత ఫేమస్ ఇది. 145 years గా ఉన్న ఈ చెట్టు దగ్గర నియర్లీ 100+ మూవీ షూట్ జరిగాయంట. మన గోదావరి మూవీలో కూడా ఉంటుంది ఈ చెట్టు. వయనాడ్ డిజాస్టర్ కి మన స్టార్ హీరోస్ ప్రభాస్ గారు 2 crores, చిరంజీవి గారు అండ్ చరణ్ గారు 1 crore అండ్ అల్లు అర్జున్ గారు 25 lakhs డొనేట్ చేశారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా హెల్ప్ చేయడానికి మన యాక్టర్స్ ఎప్పుడు ముందుంటారు. 2023 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. బెస్ట్ యాక్టర్ గా నాని అండ్ బెస్ట్ యాక్ట్రెస్ గా కీర్తి సురేష్. ఇలా మొత్తం దసరా మూవీకి 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఆల్సో బెస్ట్ డైరెక్టర్ గా బలగం వేణు గారు అండ్ శౌర్యవ్ హాయ్ నానాకి గెలుచుకున్నారు. బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ మళ్ళీ స్టార్ట్ అవబోతుందంట. నెక్స్ట్ సీజన్ అక్టోబర్ నుండి ఉండొచ్చు అంటున్నారు. రే తర్వాత ఆల్మోస్ట్ 9 years గ్యాప్ తీసుకొని వైవేష్ చౌదరి గారు తన న్యూ మూవీ స్టార్ట్ చేస్తున్నారు. కీరవాణి గారు మ్యూజిక్ ఇస్తున్న ఈ మూవీలో హరికృష్ణ గారి అబ్బాయి జానకి రామ్ గారి కొడుకు తారక రామారావు డెబ్యూ చేస్తున్నారు. హీరోయిన్ గా తెలుగు కూచిపూడి డాన్సర్ వీణారావు డెబ్యూ చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి తెలుసు కదా, మూవీ షూట్ స్టార్ట్ అయింది. నాగశౌర్య న్యూ మూవీ స్టార్ట్ అయింది. రమేష్ దేశినా డైరెక్ట్ చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత చాలా ఇయర్స్ కి యష్ తన కొత్త సినిమా టాక్సిక్ ని స్టార్ట్ చేశారు. ఇంతకాలం కేజీఎఫ్ లుక్ లోనే ఉన్న యష్ మొత్తానికి లుక్ కూడా చేంజ్ చేశారు. లుక్ చాలా బాగుంది కదా. ఎస్ఎస్ రాజమౌళి గారు షియాన్ విక్రమ్ గారితో ఎప్పటి నుండో మాట్లాడుతున్నారంట. బట్ SSMB 29 కోసం అయితే కాదు. ఫ్యూచర్ లో సినిమా చేస్తాం గానీ స్పెసిఫిక్ గా ఏ మూవీ గురించి మేము డిస్కస్ చేసుకోలేదు అని విక్రమ్ చెప్పారు. అండ్ విక్రమ్ గారి తంగలాన్ మూవీ August 15th రిలీజ్ అవుతుంది. విజయ్ తలపతి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఐమాక్స్ రిలీజ్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇంతవరకు మూవీ నుండి వచ్చిన అన్ని పోస్టర్స్ లో ఈ పోస్టర్ చాలా బాగుంది. తలా అజిత్ తన నెక్స్ట్ 2 మూవీస్ అయిన విడా మొయర్చియన్, గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం 3 shifts వర్క్ చేస్తూ ఒకే రోజు 22 hours వర్క్ చేశారంట. అజిత్ గారు మీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. అవతార్ 3 మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ December 19th, 2025 రిలీజ్ అవుతుంది. 90s తర్వాత ఈటీవీ విన్ వాళ్ళు లీలా వినోదం అనే ఇంకొక నాస్టాలజిక్ ఒరిజినల్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో షణ్ముఖ్ లీడ్ గా చేస్తున్నారు. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే బురారి రీ రిలీజ్ అయిందా అనుకున్నట్టే జరిగింది. ఆ పెళ్లి సీన్ ని రీక్రియేట్ చేశారు. ఫ్యానిజం తో ఇలా చేసినందుకు సరదాగా ఉన్నా ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందా అని భయం వేస్తుంది. అండ్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇంద్ర అండ్ శంకర్ దాదా MBBS మూవీస్ రీ రిలీజ్ అవుతున్నాయంట. ఆ థియేటర్స్ లో ఏం చేస్తారో మరి. ఇక ఆకిలి భారతి ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే ఇండియన్ 2 Netflix లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు చూసేయండి. ద బర్త్డే బాయ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఫిరాయి హసీన్ దిల్ రుబా Netflix లో అవైలబుల్ ఉంది. చందు ఛాంపియన్ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. మలయాళం క్రైమ్ థ్రిల్లర్ గోలం ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. డి బ్లాక్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎక్సైట్ చేసిన 2 న్యూస్లు అంటే ఒకటి ఎన్టీఆర్ లైన్అప్. RRR తర్వాత స్లో అయిపోయాడు అనుకున్న వాళ్ళకి సడన్ గా సైలెంట్ గా ఇంత స్పీడ్ గా ఇన్ని మూవీస్ లైన్ లో పెట్టేసి షాక్ ఇచ్చేసారు ఎన్టీఆర్. నెక్స్ట్ సెప్టెంబర్ నుండి కళ్యాణ్ గారు మళ్ళీ షూటింగ్స్ కి స్టార్ట్ అయిపోవడం. ఇందాక చెప్పినట్టు ఉస్తాద్ తో పాటు ఓజీ కూడా కంప్లీట్ చేసేస్తే అదే హ్యాపీస్. అదండి గురుగారు మరి సంగతి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, share and subscribe to Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.